అందరము కూడా ఏక మనస్సుతో దేవుని సన్నిధిని అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుకునేలాగున ప్రార్థన చేసుకుందాము. రాజులకు రాజువైన దేవా, ఓ సర్వాధికారి, మౌనతమైన స్థలంలో నివాసము చేసేవాడా, దీనుడెలని యొక్క ప్రేమను చూపిస్తానని వాగ్దానము చేసిన రాజా, నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో మేమందరము కూడా నీ యొక్క భవనంలోనికి వచ్చాము తండ్రి, నీ పాదములు చెంతకు వచ్చున్నాము తండ్రి. అయా, నీవు మాట్లాడాలని, మేము బ్రతకాలంటే నీ యొక్క ఆత్మ మాకు ఎంతో ప్రాముఖ్యమైనదని, నీ జీవమైన వాక్కులతో మా యొక్క బ్రతుకులు సరిదిద్దుకుంటామని అయా మేమందరము కూడా నీవు ఇచ్చిన ఆజ్ఞ మేరకు అయా నా ప్రభుని సమాజముగా కూడట మానకుడని ఆ మా ఆజ్ఞకు లోబడిన వారమైన ప్రభా, మా పనులన్నీ కూడా ప్రక్కకు పెట్టి ఇదిగో రాజా నీ భవనంలోనికి వచ్చున్నాము తండ్రి. అయా నీ సన్నిధిని మా మధ్యలో ఉంచి, అయా వచ్చిన ప్రతి వారితో మీ యొక్క ఆత్మ సన్నిధిని ఉంచి, అయా ప్రతి వారి మీరే సంధించి, అయా ప్రతి వారి యొక్క హృదయానికి కావాల్సినటువంటి మాటలతో మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి అయా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటానికి అయా నీ కృప మాకు అనుగ్రహించాలని ఇచ్చిన ఈ సమయం వరకు నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ అయా నీ పాదపీఠం దగ్గరికి వచ్చిన మేమందరము కూడా నీ మాటలు వినాలని ఆశ కలిగిన మా ప్రాణాలని తృప్తిపరుస్తారని నజరేయుడైన యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోనండి. ప్రియ పరిశుద్ధ జనాంగమా, యేసుక్రీస్తు వారి యొక్క మహా అద్భుత నామములో మీ అందరికీ యొక్క పునరుత్థాన శుభములు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రభు యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. దేవుని సన్నిధిని అనుభవించాలని, ఆయనతో సాంగత్యము చేయాలని వచ్చిన మీరందరూ కూడా ఎంతగానో మరి ఆశీర్వదించబడిన వారు. మనమందరం కూడా ఆయన నిత్య తీర్పులో ఆయన కుడివైపున ఉండేవారు. మనమందరం కూడా ఎడం వైపున ఉన్న వారందరూ కూడా మేకలు, కుడివైపున ఉన్న వారందరూ కూడా గొర్రెలు. ఇదిగో దేవుని యొక్క మాటకు భయపడి వచ్చిన మీ అందరూ కూడా ఎంతైనా అభినందనీయులు. ఈ దినమున మనమందరము కూడా లేఖనాలను మనము ధ్యానము చేద్దాము. యెషయా గ్రంథము చదవబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయతో గమనించండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఎందుకు దేవుడు తన గ్రంథాన్ని చదువుకోమంటున్నాడో ఒక్కసారి 34వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాక మొత్తము చదివితే మీకు అర్థమవుతుంది. ఆ 16వ వచనంలో కొన్ని మాటలు చెప్పాడు. ఆ జంతువుల్లో ఏది లేక ఉండదు. ఎందుకు చదవాలంటే ఆయన సృజించిన జంతువులు అన్నిటిలో కూడా అన్నీ ఉంటాయి. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. పులి ఉంటే సింహం ఉంటుంది, మరి ఆడది ఉంటే మగది ఉంటుంది, పుంజు ఉంటే పెట్ట ఉంటుంది. ప్రతిదానికి జత జతగా దేవుడు చేశాడు. అందుకే పరిశీలించమంటున్నాడు. నా నోట నుండి వచ్చు ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును, అవి రావాలని ఆయన చీట్లు వేసెను. ఇదిగో దేవుడి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి యెషయా గారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి ప్రవక్తలుగా చెప్పబడే వారిలో గొప్ప ప్రవక్తగా యెషయా ప్రవక్తని, మేజర్ ప్రాఫిట్ అని 66 పుస్తకాలు బైబిల్లో ఏ రకంగా ఉన్నాయో అదే రకంగా 66 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క పుస్తకములో 66 అధ్యాయాలు ఉన్నాయి. అంతేగాక అనేకమైన విషయాల గురించి ఆయన ప్రవచించాడు. ఒక వ్యక్తి ప్రవచించాలంటే, ఒక వ్యక్తి ఆత్మతో నింపబడాలంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరగాలంటే దేవుడు వారికి తోడుగా ఉంటే మాత్రమే జరుగుతుంది.
దేవుడు తోడ్పాటు లేకుండా ఎంత మనం ప్రయత్నించినా అదంతా కూడా వ్యర్థమే. అయితే ఈ దినమున మనందరికీ దినములు చెడిపోతూ ఉన్నాయి. ప్రపంచంలో అలజడి జరుగుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా వాతావరణ మార్పులు జరుగుతూ ఉన్నాయి. చలి ఉండవలసిన సమయంలో ఎండ ఉండవలసిన సమయంలో వర్షాలు ఉండవలసిన సమయంలో ఎడారి, అతివృష్టి, అనావృష్టి, యుద్ధ సమాచారాలు, ప్రేమ చల్లారిన విధానము, తల్లిదండ్రులు సమాధులు విడిచిపెట్టేవారు, దిక్కులేనిగా వారిగా విడిచిపెట్టేవారు, వారికి సేవ చేయలేని మనసు కలిగినటువంటి వారు, అనేకమైన సంఘటనలు మనము చూస్తూ ఉన్నాము. ఈ మధ్యన మనందరికీ తెలుసు, మనం ఒకసారి దాని మీద ధ్యానం కూడా చేశాము. ఏ నది ఎండిపోయింది చెప్పండి? యూఫ్రటీస్ నది. అందరూ మర్చిపోయారు. మౌనంగా ఉన్న వాళ్ళందరూ కూడా అవునా కాదా ప్రపంచానికి ప్రవచన నెరవేర్పు కదా అది. ప్రకటన గ్రంథంలో దాని గురించి లిఖించబడ్డది. కాబట్టి మన ఏమంటున్నాడంటే దేవుడు, ఈ ప్రవచన వాక్యాలు వింటే, జాగ్రత్తగా పరిశీలిస్తేనే లోకం ఎడిపోతుంది నీకు అర్థమవుతుంది. ఒకవేళ గినక నీవు యొక్క ప్రవచన వాక్యాలు గినక చదవకపోతే, పరిశీలించకపోతే నీకు ఏది కూడా అర్థము కాదు. ఇంకొక దుర్ఘటన సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అల్వాల్లో ఏం జరుగుతుంది యూట్యూబ్లో మీరు చూస్తున్నారు కదా. పిచ్చి మా లోకం, నిజంగానే లోకమంతమని అంటుంది. వీళ్ళు గొర్రెలు అంటే నిజంగానే మనం గొర్రెలు అయిపోయాం. యేసయ్య చెప్పాడు, ఇగో నేను వెళ్ళిపోతున్నాను తన దగ్గరికి, ఇదిగో నేను మరలా తిరిగి వస్తాను మధ్యాకాశంలోనికి, ఇదిగో మీ అందరు నేను ఎదుర్కొంటానని అన్నాడు. మీరంతా వధువు వలె సిద్ధపడండి, నేను వరుడు వలె వస్తాను. వధువు అంటే పరిశుద్ధమైన జీవితము, నిర్దోషమైన జీవితము, నిష్కలంకమైన జీవితము, నిత్య జీవాన్ని పొందడానికి యోగ్యతనిస్తుందని చెప్పి అంటే అలవల్లో ఒక స్త్రీ అంటుంది, నేనే యేసయ్యగా పుట్టాను, మీ అందరి కొరకు మరణించింది నేనే, ఇదిగో తిరిగి మరలా వచ్చాను మీ అందరు మధ్యాకాశంలో తీసుకుని వెళ్ళడానికి. ఎంతమంది శిష్యగణాంగం తయారైంది? చదువుకున్న మూర్ఖులా, చదువురాని మూర్ఖులో మనకు అర్థమో కాదు. బైబిల్ చదివిన మూర్ఖులా మనకు అర్థమో కాదు. 300 మంది ఆమె కాళ్ళు మొక్కుతున్నారు, పాదసేవ చేస్తున్నారు, తరించిపోతున్నారు. ఆమె ప్రవచన మాటలు విని అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకు ఈ యొక్క దుర్ఘటన జరుగుతుంది చెప్పండి? మరలా ఆ మాట చదువుకుందాం చూడండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుడి. ఎందుకు చదవాలి? ఇదిగో క్రీస్తు ఇక్కడ పుట్టెను, ఇదిగో అంత్యక్రీస్తు వచ్చాడు అని చెప్పే దినాలు వస్తాయి. ఆ దినాల్లో మీరంతా కూడా బాధపడతారు. అంత్యక్రీస్తు ఏ అవతారాన్ని తెలుసా అండి? వాడు వచ్చి ఈ యొక్క ఇప్పుడు ఉన్న పలంగా ఈ కరెంటు పోయింది అంటే కరెంటు వెళ్ళిపోతుంది. రియల్లీ ఐఎమ్ టెలింగ్. లేదు ఉంది అంటే ఉంటుంది. సూర్యుడు ఆగమంటే ఆగుతాడు. అబ్బో, యెహోషువ ఆజ్ఞాపించిన ఆ దేవుడే ఈయన అనుకుంటాం. ఇదిగో అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేసే ఆ అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు. మరి అప్పుడు కనుక పొరపాటున ఇదిగో ఆ మందిరంలో ఉన్నాడంటే అక్కడికి పరిగెడతారా? ఈ మందిరంలో ఉన్నాడంటే ఈ మందిరాన్ని పరిగెడతారా? లేకపోతే ఆయన ఆ దేశంలో పుట్టాడు అక్కడ పరిగెడతారా? ఒకసారి మీరు ఆలోచించండి. క్రైస్తవ లోకమంతా కూడా అమాయకపు గొర్రెల వలె పరిగెడుతున్నారు. ఎక్కడ అద్భుతము జరిగిద్దంటే ఆ గుడికి నిండిపోతుంది, అంతా కూడా గుడి అంతా నిండిపోతుంది. అసలు ఆ యేసయ్య చెప్పింది ఏంటి? నీకు నిత్య జీవము కావాలని నన్ను అనుకరించమని ఆయన చెబితే నిత్య జీవాన్ని పక్క పెట్టి తాత్కాలికమైన ఈ యొక్క భౌతికమైన దేహము కొరకు పరుగులెడుతున్నాడు మానవుడు. ఒకసారి మనం ఆలోచించాలి మనమందరం కూడా. ఎందుకంటే దేవుడు చెప్పేది ఒకటి, మనము చేసేది ఒకటి. గ్రంథాన్ని చదివే ఓపిక మన ఎవరికి కూడా లేదు. మీ చేతిలో గ్రంథం ఉంది, చదవడానికి దేవుడు చదువునిచ్చాడు, గ్రహించడానికి మనసునిచ్చాడు, కానీ చదవలేరు, గ్రహించలేరు. ఎవరు ఏది చెబితే దానికే పరిగెడుతున్నారు. నేను ఏది చెప్తే అదే కరెక్ట్ మీరు అనుకుంటారు, అది కూడా తప్పే. నేను చెప్పేది కూడా తప్పు అయితే తప్పని మీరు అనాల్సిందే. మీరు తప్పైందని చెప్పాలంటే మీరేం కావాలి? చదవాలి. మీరు చదవడం నేర్చుకోవాలి. ఒకవేళ మీరు చదవకుండా గ్రహించకుండా ఉంటే చివరి దినాలు మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. జ్ఞాపకం పెట్టుకోనండి, చివరి దినాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకానొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
ఒక కుటుంబంలో మొదటి సంతానము ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రులకి ఎవరు పుట్టాలని కోరుకుంటారు? మగపిల్లుడే కావాలని కోరుకుంటారు కదా. అయితే ఒకరు అన్నారు, పలాని గుడికి పోతే కొడుకే పుడతాడు, ఆ గుడికి పోతే కొడుకే, నువ్వు పోగలేదనుకో రెండోది కూడా ఆడపిల్ల. ఆడపిల్ల శాపమా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. అంటే ఎంత అవివేకం అంది. ఏం చదువుతున్నాము, దీన్ని అనుకరిస్తున్నాము. ఎక్కడికో వెళితే అద్భుతం జరిగిద్దంటే ఇక దేవుడు ఆత్మ కాదు. ఆ లెక్క ప్రకారంగా దేవుడు ఆత్మ కాదు. ఆ గుడిలోనే అద్భుతం జరిగిద్ది, ఇక్కడే అద్భుతం జరిగిద్ది అనుకుంటే అది పొరపాటే మనం చేసేది. నువ్వు ఆత్మ నింపుదలతో ఈ మందిరానికి వచ్చి ప్రభువా నీవు నాతో మాట్లాడంటే, శుద్ధమైన హృదయం కలిగిన వాడుగా నీవు ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు తెలియజేస్తాడు, ఏమి చేయాలని తెలియజేస్తాడు. లేదు మలినమైన హృదయంతో నువ్వు వచ్చి మలినమైన హృదయంతో వెళ్ళిపోతే యూ కాంట్ లర్న్ ఎనీథింగ్. వట్టిగా నువ్వు వస్తున్నావు, వట్టిగా వెళ్ళిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనమందరము కూడా దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. మీ అందరికీ ఈ దినమున నేను చెప్పేది ఒకటి, నా మాట నమ్మబాకండి, మరెవరి మాట నమ్మబాకండి. ఈ గ్రంథంలో లేని మాట ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఇదే మీకు సూచన. పరిశీలించి చదవడం. అందుకనే నేను ఈ దినమున ఈ అంశం తీసుకున్నాను. ఎక్కడ చూసిన ప్రజలందరూ కూడా ఎంత దూరమైన పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు? తాత్కాలికమైన మేళ్ల కొరకు పరిగెడుతున్నారు. ఇదిగో దేవుడు ఈ దినం మనమందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. మనందరి యొక్క ఆత్మీయ మనోనేత్రములు తెరవబడాలి. చివరి దినాలోనికి మనమందరం కూడా వచ్చాము. పరిస్థితులు చిన్నాభిన్నమవుతున్నాయి, దాంతో మనకి సంబంధం లేదు. నీవు నేను కూడా పరిశీలించి చదువుతున్నామా, పరిశీలించి వింటున్నామా? పరిశీలించకపోతే నువ్వు పాపములో పడిపోతావు. పరిశీలించకపోతే నీ జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది. ఇదిగో దేవుడు అంటున్నాడు, నీవు పరిశీలించి చదవాలి, పరిశీలించి వినాలి. ఈ గ్రంథంలో లేని మాట ఎవరు చెప్పినా, ఏ ప్రవక్త చెప్పినా వినడానికి వీల్లేదు. ఈనాడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఈ గ్రంథంలో లేని మాటలు మాట్లాడుతూ వేదికల మీద కూర్చొని ఇది తప్పు అది ఒప్పు అని నిర్ణయించే మహానుభావులు ఈ లోకంలోకి ఎంతోమంది వచ్చారు. యేసయ్య నీకు నాకు చెప్పింది నా మాటలు చెప్పమన్నాడు, కానీ పరాళ్ళ మాటలు మనకు చెప్పమన్నాడా? ఇదిగో మనమందరం కూడా అలాంటి వారి యొక్క మాటలు మనకి చాలా అందంగా ఇంపుగా కనబడుతున్నాయి. దేవుడు నీకు నాకు సెలవిచ్చిన మాట ఏంటి? ఈ గ్రంథాన్ని చదువు. ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి గట్టిగా ఎవరైనా చదవండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ధన్యులు. ఇదండి. ఇది విడిచిపెట్టి మనిషి ఎటు చెబుతాడు పరిగెడితే వాడిని స్థిరమైన మనిషి అందామా, దుర్మనస్కు అందామా? స్టెబిలిటీ లేని మనిషి అతను. అది కాకూడదు. మనమందరము కూడా దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా వినగలిగి, ఉన్నవి ఉన్నట్టుగా చెప్పబడిన మాటల ప్రకారం మనం జీవిస్తేనే ధన్యకరమైన జీవితం. కానీ ఎక్కడో దేవుడు ఉన్నాడని మనం ఆ గుడికి మనం పరిగెడితే లాభం లేదు. చాలామంది యొక్క జీవితాల్లో ఆ రకమైన జీవితం ఉంది. దయతో దాన్ని మనం మర్చిపోదాం. గుడి కాదు కావాల్సింది. ఏది కావాలి? నీ అంతరంగము కావాలి. నీ అంతరంగం శుభ్రంగా ఉంటే ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే ఇక్కడే దేవుడు ఉంటాడు. ట్రైన్లో ప్రార్థన చేస్తే ట్రైన్లోనే ఉంటాడు. బాత్రూమ్ నుంచి ప్రార్థన చేస్తే బాత్రూంలోనే ఉంటాడు. బెడ్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి లేవలేను, నేను ఇప్పుడు ఏం మోకరించమంటే అది రూల్ అవుతుందా చెప్పండి? నేను మంచం మీదకి వెళ్ళి లేవలేను, కూర్చోలేను, నన్ను మోకరించమంటే అది కాదు. నీ అంతరంగము కావాలి దేవునికి. ఇదిగో ఇది మనమందరము కూడా ప్రవచన వాక్యాలన్నింటి కూడా పరిశీలించి చదువుకుందాము. ఈ గ్రంథంలో లేని మాటలు ఎవరు చెప్పినా మనం వినకూడదు, నమ్మకూడదు. పిచ్చోళ్ళక పరిగెత్తకూడదు. పరిగెడితే నీకు నాకు లోకానికి తేడా ఏది కూడా లేదు. కాబట్టి ఈ మాటలు పరిశీలిద్దాం. ఏంటో చూద్దాము. చూడండి, అపోస్తలులు రాసిన కార్యములు 17వ అధ్యాయము చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. చూడండి,
వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే కూడా మీరు గనులైన ఉన్నారు అని అంటున్నారా? గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని అవి ఉన్నాయో లేవో అబద్ధమని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచుండిరి. ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. లేఖనములు పరిశోధిస్తూ వస్తున్నారు. ఎవరు వీళ్ళు? బెరియా సంఘం అంటాడు. నేను ఏదైనా చెబితే దీంట్లో ఉందా అని అడగాలి. గుడ్డిగా నన్ను అనుకరించకూడదు. నేను గుడ్డోడేది, మీరు గుడ్డోళ్ళు అయిపోతారు. గుడ్డోడు ఎక్కడ పడతాడు? గుడ్డలో పడతాడు. దేవుడు ఏమంటున్నాడంటే నా గ్రంథాన్ని పరిశీలించి చదవండి అని అంటున్నాడు. ఆ పరిశీలించే చదివే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బెరియా సంఘములో ఉన్న వారందరూ కూడా పౌలు శీల ఇద్దరు కూడా ప్రకటిస్తూ ఉంటుంటే అసలు ఈ ధర్మశాస్త్రములు ఉన్నాయా లేదా, వీళ్ళు అబద్ధం ఆడుతున్నారని చూశారట. నేను ఎప్పుడైనా మాట్లాడిన తర్వాత మీరు పోయి ఏదైనా చూసారా? ఎప్పుడైనా చదివారా? చదవాలి, చెప్పేది కరెక్టా కాదని. నేను ఏది మాట్లాడినా బైబిల్ ప్రకారం మాట్లాడదు. సహజంగా 100% లోకాన్ని ఇక్కడి లోపలికి తీసుకురాను, లోకానికి తీసుకువెళ్ళాను. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడే చెప్పాలని నా కోరిక. ఇక్కడ మనము చూస్తే బెరియా సంఘములో ఉన్న వారందరూ కూడా ఏమంటున్నారంటే పౌలు శీల చెప్పిన మాటలు వాస్తవమా కాదా, ఇది ఎంతవరకు సబబు, వీళ్ళు చెప్పేది ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా ఉందా, దీనికి విరుద్ధంగా ఉందా అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారట. ఇదిగో మనము గమనించాలి. ప్రతిసారి ప్రతి లేఖనాన్ని మనం పరిశోధించాలి. పిచ్చి వాళ్ళకి నమ్మబాకండి, ఎవరిని నమ్మబాకండి. ఎవరైనా మా దగ్గరికి రండి అని అంటే వెళ్ళండి, నేను వద్దనలేదు. వాక్యము నేర్చుకోవడానికి ఎంతకంటే ఆత్మీయ సంఘం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళండి, అభివృద్ధి చెందండి, ఆత్మీయంగా ఎదగండి, దేవుని మహిమపరచండి. కానీ గుడ్డివారి వలె ఎవరో ఏదో చెప్తే నమ్మితే మట్టికి మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తామో గుంటకాడికి వెళ్తాము. అందుకే ఇక్కడ అంటున్నాడు వారంతా కూడా వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి. దేనికి గనులై ఉన్నారు? దేవుని యొక్క వాక్యాన్ని శోధించే విషయములో, పరిశీలించే విషయములో, వాక్యము చెప్పింది చెప్పినట్టుగా ఉందా లేదని తెలుసుకోవడానికి వాళ్ళంతా కూడా ఇష్టపడుతున్నారు. మీరైతే బైబిల్ ఎత్తారు, బైబిల్ తెస్తే బైబిల్ ఎత్తారు, బైబిల్ తెరితే వినరు, వింటే మర్చిపోతారు. ఇక లాభం ఏంటి చెప్పండి? దేవుడు అందుకనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉన్న ఈ గ్రంథము రావడానికి హతసాక్షులయ్యారు. మీకు తెలుసా? చరిత్ర తెలుసా అండి? ఈ గ్రంథాన్ని ఒట్టిగా కొద్దిమంది చేతుల్లోనే పెట్టి ఇది మనకు వినిపించాలనుకున్నారు, వాళ్ళకి నచ్చిన రీతిగా వ్యాఖ్యానం చేయాలనుకున్నా కానీ ఎంతోమంది త్యాగమూర్తులు ప్రాణం పోయినా పర్లేదు ఈ గ్రంథం అందరికీ తెలియచేయాలని ఆశించిన వారై, ఆలోచించిన వారై, వారి ప్రాణ త్యాగ ఫలితమై నీ చేతిలో ఉన్న ఈ గ్రంథాన్ని నువ్వు మోయలేకపోతే దేవుని మోస్తావు. ఒకసారి ఆలోచించు. ఈ గ్రంథం నీ చేతికి ఇచ్చింది చదువుకోమని. కొందరు వేరే వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి రీతిగా కాదు. ఆ గ్రంథాలు మనం చదవలేము, ఆ భాష మనకు అర్థము కాదు. కానీ దేవాది దేవుడు, ఆ యొక్క కరుణ కలిగిన దేవుడు, నువ్వు ఏ భాష మాట్లాడితే ఆ భాషలో ఈ యొక్క గ్రంథాన్ని లిఖించబడ్డది. దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఎంతోమంది వారికి ఉన్న ఆస్తులు అమ్మేశారు, వారికి ఉన్నటువంటి డబ్బునిచ్చారు, దానము చేశారు. దాని ఫలితమే ఈనాడు నువ్వు నేను చదువుతున్నాము. మరి ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నామా? ఆ ఫలితాన్ని మనం అనుభవించలేకపోతున్నాము, దాన్ని చదవలేకపోతున్నాము, దాన్ని వినలేకపోతున్నాము, దాన్ని గ్రహించలేకపోతున్నాము. ఏది చెప్తే అక్కడ ఒడ్డోళ్ళక మనం పరిగెడుతున్నాము. లేఖనాలు లేని పనులు, అనేకమైన పనులు మనం చేస్తున్నాం. మళ్ళీ అనుకుంటున్నామని నేను క్రైస్తవుడు అంటున్నాము. లేని మాటలు చదివి, లేని మాటలు విని, లేని మాటలతో నువ్వు జీవిస్తే ఎంతకాలం జీవిస్తావు? ఎక్కడికి వెళుతున్నావు? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వీళ్ళెంత గొప్పవాళ్ళంటే ఆ పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించు వచ్చిరి.
లేఖనాలు ఉన్నవి ఉన్నట్టుగా బోధిస్తేనే ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ చూడండి, అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను, ఘనత కలిగినటువంటి ప్రజలందరూ కూడా గ్రీసు దేశస్థులైన వారు స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. దేని విశ్వసించాలి? ఇప్పుడు మీరు చెప్పండి. ఉన్నది ఉన్నట్టు బోధిస్తే విశ్వసించాలనా? మిమ్మల్ని నవ్వించడానికి చెప్పే కథలు దాన్ని విశ్వసించాలనా? ఏది విశ్వసించాలి? మందిరానికి వస్తే మిమ్మల్ని కోత కోసినట్టుగా కొయ్యాలి, అంతే కదా అండి. దేవుని యొక్క వాక్యముతో మిమ్మల్ని ఏం చేయాలి? మనమందరం కూడా ఉదక స్నానం చేయబడాలి. ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో. నేను కూడా వాక్యముతో ఉదక స్నానము చేయాలి. అంతేగాని వట్టిగా వినిపోతాను అని అంటే ఇక్కడ ఏదో కథ చెప్తే అది లాభము లేదు. ఎట్లా శిలయు పౌలుయు చెప్పినది ఉన్నవి ఉన్నట్టుగా చెప్పినట్టుగా ఉన్నాయవా లేదని చూసిన తర్వాత, పరిశోధించిన తర్వాత వాళ్ళు ఆయన అనుకరించారట. మనం ఈనాడు ఏది ఉందో మనకి తెలియదు. ఆయన పాస్టరే, ఈయన పాస్టరే, ఆయన ప్రవక్తే, ఈయన ప్రవక్తే. ఈ మధ్యన మనం అనేక మందిని అనుకరిస్తున్నాం. దయతో గమనించిన మీరందరూ కూడా దేవుని సిద్ధాంతాలు లేని విషయాల్లో మీరు గనుక చేస్తే అది చేయనట్టు కిందనే లెక్క. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఏది ఉందో దాన్ని అనుకరిస్తేనే మీ జీవితము ధన్యకరమైన జీవితం, లేదంటే మీ ఇష్టం. కానీ ఈ మౌంట్ సీనా యొక్క ఉద్దేశము, ఈ సంస్థ యొక్క పునాదులు మీరు అక్కడ చదివి ఉంటారు. 3 మాటలు ఉన్నాయి, చూసారు? ఎప్పుడైనా చదివారా మీరు? మన లోగోలో 3 మాటలు ఉన్నాయి, చెప్పండి. ఏంటి చదవండి? రిబోర్, రిస్టోర్. 3 మాటలు. ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశము, ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎక్కడెక్కడైతే తప్పిపోయారో వారందరూ వెతుక్కుంటా వారిని ప్రభులో నడిపించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామములో బాప్తిసం ఇచ్చి వారిని అదే రకంగా కొనసాగించడం ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశమే, కానీ వేరే ఉద్దేశం ఏది కాదు. మేము వచ్చిన పని ఆ 3 మాటల కొరకే మేము ఇక్కడికి వచ్చాము. వేరే మాటల కొరకు మేము రాలేదు. వేరే విషయాలు మేము ఆలోచించదలుచుకోలేదు. మాకు వేరే విషయాలు మాకు సంతోషము కాదు. దేవుని ఆ 3 మాటలతో సంతోషపెట్టే మా యొక్క హృదయ వాంఛ, మా యొక్క ధ్యేయము కూడా. లోకములో ఉన్న వారి లెక్క నేను వారిని విమర్శించడము కాదు, కానీ నేను నా దేవుని యొక్క వాక్యాన్ని కట్టుబడి బ్రతకాలనుకొని వచ్చాను. కాబట్టి వారందరూ కూడా ఏమైపోయారో చెప్పండి? అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులు, ఘనత గల వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారు. ఎవరి దగ్గరికి? పౌలు దగ్గరికి, శీల దగ్గరికి వచ్చారు. ఘనత అంటే ఏంటి? డబ్బు ఉన్నోళ్ళనే కాదు, అది కాదు. వాక్యమును విన్నది కరెక్టా కాదని విభజించి పరిశీలించిన వారే ఘనత కలిగిన వారు. ఘనత కలిగిన వారు చెప్పిన దాని దగ్గరికి వినడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళు అనేక మంది వాళ్ళు విశ్వసించారట. స్త్రీలను పురుషులను చాలామంది విశ్వసించారు. ఇప్పుడు గ్రంథాన్ని ఏం చేయాలి అర్థం చెప్పండి? అంటే మంచి కాపరిని అనుకరించడం మీ బాధ్యతే. ఎవరు మంచి కాపరి? ఏది సిద్ధాంతము సరైనది ఇక్కడ ఉంది, దీన్ని చదువు, దాని ప్రకారం అనుకరించి, అంతే. అంతమించి వేరేది ఏది కూడా లేదు. కాబట్టి ఈ దినమున బెరియా సంఘం వల్లే మనమందరం కూడా ఉండాలి. మనం ప్రతి దినమున లేఖనాల్ని ఇక్కడ బోధించిన మాటలు సరైనవా కాదా, తప్పుడు సిద్ధాంతం ఏమైనా వస్తుందా అని మీరు ఆలోచించాలి. అప్పుడే మీరు సరైనటువంటి విశ్వాసులుగా పరిగణించబడతారు. అయితే ఇంకో మాట, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18వ వచనానికి రండి. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము. ఇక్కడ రాజుకు దేవుని ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక వ్యక్తి మార్గము తప్పకూడదంటే, మార్గములో జీవించాలంటే రాజు కానీ, అధిపతి కానీ, అధికారి కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగి కానీ, చదువురాని కానీ ఎవరైనా వాక్యాన్ని అనుకరించాలి. అందుకే ఇక్కడ రాజుకు సెలవిస్తున్నాడు. 17వ అధ్యాయము 18వ వచనం. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనములున్న గ్రంథమును తీసుకొని ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని, అలాంటిది ఉన్నది ఉన్నట్టుగా రాయాలి. రాజుకు ఆజ్ఞ, అధిపతికి ఆజ్ఞ, మనం రాయడం లేదు, కొనుక్కుంటున్నాము. ఎవరైనా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు రాశారా? ఈ మధ్యన ఒక పెద్ద వయసు కలిగిన ఒక ఆవిడ, ఆమె జీవిత ధ్యేయమట, ఈ గ్రంథాన్ని నేను రాయాలి నా చేతులతో అని రాసి ఇంత పెద్ద గ్రంథం యూట్యూబ్లో పెట్టింది.
ఎంత ఓపిక కావాలి, ఎంత సమయం కావాలి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, రాజుకు ఉండవలసిన గుణం మీద అంటే రాజ్య పరిపాలన సరిగా ఉండాలంటే రాజుకు చట్టం ఏంటో మనకి తెలిసి ఉండాలి, దేవుని చట్టం ఏంటో తెలిసి ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, రాజుతో అంటున్నాడు, రాజుగైన మొదటిగా వ్యక్తి ఆ రాజా లేవీల దగ్గర, యాజకుల దగ్గర ఏదైతే ధర్మశాస్త్రం ఉందో దానిని తీసుకొని ఒక ప్రతిని తయారు చేసుకోవాలంటే సేమ్ డిట్టో కాపీ మరొకటి తయారు చేసుకోవాలి, తన చేత్తో రాసుకోవాలి. అది కూడా ఎవరితో రాపియడం. మళ్ళీ ఆ మాట చదవండమ్మా. మరియు ఆ గ్రంథమును, స్వాధీనములో ఉన్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రముకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. తన కొరకు ఎవరు రాయాలి? వేరే వాళ్ళు అన్నాడా? తన కొరకు వ్రాసుకొనవలెను. ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు కదా, అంతేనా పంతులు గారు? ఎన్నిసార్లు చదివినట్టు లెక్కయ్యా? 5 టైమ్సా 10 టైమ్సా? ఒక్కసారి ఒక విషయాన్ని రాస్తే 10 సార్లు చదివినంత సమానం. అందుకని ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో రాజరికం ఉన్నవాళ్ళు కానీ, అధికారం పొందుకున్న వాళ్ళు కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా, దేవుని యొక్క ఇచ్చిన రాజరికాన్ని దుర్వినియోగం చేయకుండా జీవించాలంటే ఆ రాజు ఒక ప్రతిని తయారు చేసుకోవాలి. ఇంకా చూడండి, అది అతని యొద్ద ఉండవలెను, అది అతని వద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై. ఈ గ్రంథము రాస్తే, ఈ గ్రంథము చదివితే ఏం కలిగిద్దట చెప్పండి? ఈ గ్రంథాన్ని అనుకరిస్తే ఏం కలిగిద్దట? మళ్ళా మీరు చదువు, మళ్ళీ చదువుమా. అది అతని యొద్ద ఉండవలెను, అది అతని వద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై. అబ్బా, గ్రంథాన్ని రాస్తే రాజుకి ఏమైతాడు చెప్పండి? దీర్ఘాయు వస్తాట. దీర్ఘాయు కలిగిద్దని ఎక్కడ రాశాడు చెప్పండి? ఆజ్ఞలలో, 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇది ఎప్పుడన్నా మీరు విన్నారా? దేవుని గ్రంథాన్ని చదివినా, వ్రాసినా, దాన్ని గైగొన్నా దీర్ఘాయు కలిగిద్దని ఎప్పుడు మీరు విన్నారా? చూడండి, దేవుడు ఎట్లా అంటున్నాడు, దీర్ఘాయుమంతులగుటకు తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తలవక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఎవరైనా చదవకపోతే దయతో ఈ రోజు నుంచి ఆరంభించండి. తాను బ్రతుకు దినములన్నయో ఆ గ్రంథమును చదవాలన్నాడు. చదువు వచ్చిన మీ అందరూ కూడా గ్రంథాన్ని చదవండి. అట్లీస్ట్ నేను మీకు పంపించే ప్రోగ్రాం రోజు నేను మీకు పంపిస్తున్నాను. పాత నిబంధనలోకి వెళ్ళి 1-2 కీర్తనలు, అదే రకంగా సామెతలు కాంబినేషన్. అంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పిన మాటలు క్రొత్త నిబంధనలు దానికి దీనికి కనెక్టెడ్గా ఉంటాయి. దాన్ని మళ్ళీ కీర్తన గ్రంథానికి కనెక్ట్ చేస్తారు, అదే సామెతల గ్రంథానికి కనెక్ట్ చేస్తారు. ఇది నేను చేసిన ప్రోగ్రాము కాదు, ఎవరో నాకు పంపిస్తే ఆ తర్వాత నేను చూస్తే నీ దగ్గర ఉన్న బైబిల్లో నా ప్రోగ్రాం ఉంది. అందుకని నేను ప్రతిరోజు నేను మీకు పంపిస్తున్నా, అది నాది కాదు. ఎంతో మరి వేదాంత పండితులైనటువంటి వారు గ్రంథం ఈజీగా అర్థం కావాలని ఆ కాంబినేషన్ పెట్టారు. మీరు కనుక రోజు నేను పంపించే ఆ గ్రంథానికి కనుక మీరు అనుకరించి దీనికి నేను చదివినట్టయితే మీకు గ్రంథము త్వరగా అర్థమవుతుంది. ఇట్లా చదివితే ఆది కాండము చదివితే మళ్ళీ ప్రకటన గ్రంథంకి వస్తే మళ్ళీ మర్చిపోతుంటాము. కానీ ఒకదానికి ఒకటి అన్వయించుకొని వ్రాయబడిన ఆ యొక్క లేఖనాలకి మీరు చదివితే 1 సంవత్సరంలో బైబిల్ పూర్తి చేస్తారు. అందుకే మీరు చదవండి, చదవకపోండి, నా మీద ప్రభు పెట్టిన భారము ఏదైతే ఉందో అది మీకు నేను పంపిస్తున్నా. మీరు చదువుతారా, సద్వినియోగం చేసుకుంటారా, దాన్ని దుర్వినియోగం చేస్తారా, అది మీ ఇష్టం, నాకు సంబంధం లేని విషయం. ప్రభు నా మీద పెట్టిన భారాన్ని నేను మీకు అప్పగిస్తున్నాను. ఇదిగో ఈ దినమున మనమందరము కూడా ఈ సభ్య సమాజంలో మనము తెలివిగల వారముగా, క్రైస్తవులుగా మనం బతకాలంటే ఎడ్డి గొర్రెల వలె పరిగెత్తే వారము కాకుండా జ్ఞానమైన గొర్రెలుగా మనము జీవించాలంటే దేవుని యొక్క గ్రంథమును చదవని రాజుకు ఆజ్ఞ ఇచ్చాడు. అతనే రాజుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ అపోస్తల కార్యం 17వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే అక్కడ పౌలు శీలయు చెప్పిన మాటలు బెరియా సంఘం వారు ఇది సరిగా ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అని వాళ్ళు పరిశీలించిన తర్వాత పౌలును శీలను చేర్చుకొని
ఆయన మాటలను అనుకరించి అందరూ కూడా విశ్వసించారట. ఇదిగో మనము కూడా దేవుని యొక్క గ్రంథాన్ని చదువుదాము, పరిశీలించి చదువుదాం. ఎందుకంటే దినాలు చెడిపోయినాయి, రోజులు మారిపోతున్నాయి. ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా మనం మోసపడిపోతామని అర్థము కాదు. అది నీకు కాకుండా ఉండాలంటే గ్రంథాన్ని అనుదినము చదవను. మళ్ళొక్కసారి చివరి మాట, అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఆ గ్రంథమును చదువుచు తాను బ్రతుకు దినములు ఎన్ని దినాలు చదువుతూనే ఉండాలి. నేను ఒక్కసారి చదివాను, 2 సార్లు చదివాను, 3 పర్యాలు చదివాను, 100 సార్లు ముగించాను, నీకు అవసరం లేదనుకోవడానికి వీలేదు. అంటిల్ యు డై యూ హ్యావ్ టు రీడ్ ఇట్. ఇట్స్ ఎ కమాండ్. నీ ఉద్యోగంలో నీకెంత ప్రాముఖ్యతో, నీ కుటుంబ సమస్యలు నీకెంత ప్రాముఖ్యతో, నీ పరిశుద్ధ గ్రంథం కూడా అంతకంటే ప్రాముఖ్యము కలిగింది. ఎందుకంటే ఇందాక మనం చదివాం, శరీర విషయంలో మనసు ఉంతారు, శరీరానుసారమైన మనసు మరణములకు దూరం దగ్గర, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు పెడతారు. ఆత్మానుసారమైన మనసు ఏంటి? నిత్య జీవమును సమాధానమునికి ఇస్తుంది. ఇదిగో నేను లోకములో మనము జీవించినా కానీ లోకమాలిన మనకు అంటకుండా ఉండాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవాలి. దేవుడు నీకు నాకు సెలవిస్తున్న ఆజ్ఞ. అయితే నేనందరము కూడా అతడు తాను బ్రతుకు దినములన్నింటిను ఆ గ్రంథమును చదువుచుండవలను. ఎవరు కూడా మిస్ కాకూడదండి. మీకు ఒకవేళ కనుక ఇంకా చదవాలంటే మీరు చదవండి. నేను పంపించి మీకు నచ్చకపోయినా మీకు నచ్చిందని మీరు చదవండి. ఏదైతే మీరు దేవుని యొక్క గ్రంథాన్ని రోజు చదవాలి. ఉద్యోగానికి పోయి ఇచ్చారు కదా, నాకు అవసరం లేదు, నాకు ఉద్యోగం ఉందిగా, నాకు జీవనోపాధి ఉందిగా, నాకు అవసరం లేదనుకుంటే నీ ఇష్టం, అది నీ కర్మ. ఇవాళ ఉద్యోగం ఉంటుంది, ఇవాళ నాకు ఉద్యోగం ఉందా, నాకు అధికారం ఉంది, నాకు ఉందా, ఇవాళ నాకు సెక్యూరిటీ ఉంది, అలా ఉందా? ఏది లేదు, ఏది మనది కాదు, అంతా కూడా అశాశ్వతమైంది. ఇదంతా కూడా లోకమంతా కూడా నమ్మండి. మనమందరం కూడా గడ్డి పువ్వు లాంటి వారం. ఎండ కొడితే ఏమవుతుంది చెప్పండి? గడ్డి పువ్వు వాడిపోయి ఏమవుతుందో చెప్పండి? రాలిపోవను. ఇదిగో అలాంటి జీవితాలు మనవి. నీటి బుడగ లాంటివి. నీళ్ళ మీద బుడగలు వస్తే ఒకదాన్ని కూడా కొట్టుకుంటే ఏమవుతుందో చెప్పండి? బుడగ వస్తుంది. బుడగ ఎంతసేపు ప్రయాణం చేస్తుంది? హార్డ్లీ మేబీ ఒక 2 seconds 3 seconds లేదా 1 minute 2 minutes, అంతకంటే దాని తర్వాత లేదు, దానికి ప్రయాణం లేదు. ఇగో మన బ్రతుకులు కూడా అలాంటివే. ఎప్పుడేమైపోదో మనకి తెలియదు. యూట్యూబ్లో మనం ఏదేదో చూస్తున్నాము కానీ దేవుని యొక్క వాక్యం చదివే ఓపిక మనకి లేదు. టీవీలో ఎన్నో సీరియల్ చూస్తున్నాం, ఎన్నెన్నో సినిమాలు చూస్తున్నాం కానీ బైబిల్ చదివే ఓపిక మనకి లేదు. ఏమైనా కానీ కాక ఆదివారం ఆరాధన పోతే చాలా మీరు అనుకుంటారు, మీరంతా కూడా తప్పు పని చేస్తున్నట్టు కదా లెక్కనే. ఈరోజు వాక్యానుసారంగా మనం కనుక విన్నట్టయితే, మీరు మందిరానికి వచ్చేవాళ్ళకి అయితే, లేకపోతే ఇచ్చేవారైతే అది వ్యర్థమే, దేవుని గ్రంథాన్ని మీరు చదవకపోతే. కాబట్టి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చదివితే ఏమవుతుందో ఒక్కసారి చూద్దాము. చూడండి, కీర్తనా గ్రంథము 1వ అధ్యాయం రండి. అందరూ కూడా కీర్తనా గ్రంథము 1వ అధ్యాయానికి రండి. అక్కడ మాటలు విందాం. 1, 2, 3 వచ్చా మనం చదువుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మనం చేసే ఈ 3 ఉన్నాయా? మనలో ఉన్నాయా? మీ అంతరాత్మ తెలుసు. మిమ్మల్ని చెయ్యి ఎత్తవనంటలేదు, లేకపోతే ఉన్నాయని చెప్పి నాతో చెప్పని నేను అంటలేదు. ఈ బైబిల్కి జవాబు చెప్పుకోండి. నాకు జవాబు చెప్పని అవసరం లేదు. ఎవరికి జవాబు చెప్పాలి? దేవునికి జవాబు చెప్పాలి. మనమందరం కూడా ఏమంటుండు? దుష్టుని ఆలోచన చెప్పు నడవకూడదు అంటున్నాడు. మరి బైబిల్ చదివితే నీలో ఇంకా దుష్టత్వం ఉందండి, ఇంకా నీలో కోపము, నీలో ద్వేషము, నీలో మత్సరము, నీలో పాపము వస్తుందండి. దాని అర్థం ఏంటి? ఇంకా నువ్వు దుష్టుల్లోనే ఉన్నట్టు కదా లెక్కని. అక్కడేమో మొదటగా మనం చూసినట్టయితే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుండేనన్నాడు. 2వ అపోస్తల కార్యం 17:10 అంటున్నాడు, ఆ బెరియా సంఘం వల్ల మీరు జీవించండి అని అన్నాడు. ఇక్కడ మనం ద్వితోపదేశ కాండం మనం చూస్తేనో అక్కడ అంటున్నాడు, మీరు రోజు చదవండి, రాజు లాంటి వాడు కూడా చదవాలి అని అక్కడ ఆజ్ఞాపించాడు. మరి చదివితే ఏం కావాలి? ఈ దుష్ట కోరికలు ఏది కూడా రాకూడదు నీ అంతరంగంలోనికి. నీలో ఆలోచన, చెడు ఆలోచన రాకూడదు. దుష్టుల ఆలోచన అంటే ఏ చెడు ఆలోచన కూడా రాకూడదు. దుష్టుల ఆలోచన రాకూడదు. పాపుల మార్గమున నిలవకూడదు. టీవీ పాపుల మార్గమా, పుణ్య మార్గమా? దాంట్లో మంచి ఉంది, చెడు ఉందండి. మళ్ళీ మీరు అనొచ్చు, నన్ను ప్రశ్నించవచ్చు, ఏమి టీవీ అంతా చెడిపోయిందని.
మంచి ఉంది, చెడు ఉంది. ఈ మనసు దేన్ని అంగీకరించి దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది? చెడుని యాక్సెప్ట్ చేస్తుంది. మంచి వినది. ఇది చాలామంది సోదరులు నాతో కూడా వాదించిన వాళ్ళు ఏమంటారు, సినిమాలో మంచి లేదా? ఉంది. మంచి ఎంత ఉంది? కొంతే. చెడు ఎంత ఉంది? ఆ మంచి ఇంత చెడు విన్నాక ఈ కొంచెం ఏమైతే చెప్పండి? ఏమవుతుందా? కుండెడు పాలల్లో ఒక చిన్న చింతపండు, ఒక నిమ్మకాయ, ఒక్క సుక్క వేయండి, ఏమవుతుందో చెప్పండి? ఎట్లా పగుతుందండి? అవి కుండెడు పాలు అయితే మీరు 10 లీటర్ల పాలలో ఒక సుక్క వేస్తే ఎట్లయితుందండి? ఇదే అంటే మనం ఎక్కువ ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు వచ్చినా చెడు దగ్గర మనం ఉండకూడదు. చెడు ఎక్కడైతే నీకు కనిపిస్తుందో, నీ అంతరంగంలో ఇది చెడు నీకు అర్థమవుతుందో అక్కడ ఉండకూడదు. ఆ ఆలోచన వస్తుందంటే ఆ చెడు దగ్గర ఉండకూడదు. ఇంకో మాట, అపాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. అపాసకులు అంటే ఎవరు? ఆయన బట్టలు సరిగా లేవు, ఆయన తల వెంట్రుకలు చక్కగా లేవు, ఏమో చీర సరిగా లేదు, ఆమె ఇట్లా, వాళ్ళ పిల్లలు ఇట్లా, వీళ్ళ పిల్లలు ఇట్లా, పొద్దున్న లేస్తే మందిని ఆరు పూసుకొని వెళ్ళదంతా కూడా. పొద్దున్న లేస్తే అసలు మంచి మాట వాళ్ళ నోటుకుంటే రానే రాదు. జ్ఞాపకం. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి దూరం ఉండండి. ఎవరైనా పొరపాటు మీ దగ్గరకు వచ్చి ఆమె ఇట్లా ఈయన ఇట్లా అంటే ఏమనాలి? సారీ, నా చెవికి దానికి ఉపాయానికి పనికిరాదు ఇది. ఈ చెవి దేవుని యొక్క మాటలు వినాలి అని అనుకోవాలి. లేదు నువ్వు చెప్పు అంటే ఆమె ఏం చేస్తుంది? రోజుల్లా చెప్పి 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 నిన్ను కూడా చెడ్డోళ్ళని చేసి పారేస్తుంది. ఇక నీకు ఆ కథ ఇరగపోతే రోజు నీకు తెల్లారదు. ఏంది రోజు ఆంటీ పక్క ఆంటీ వచ్చి నాకు చెప్పేది ఇలా రాలేదేంటి అని చెప్పి ఇక నీకు పిచ్చ ఆంటీ నువ్వురా అని అంటావు. కానీ అదే కనుక నువ్వు దేవుని మాటలు వింటే ఏమవుతో చెప్పండి? ఒక గొంగళి పురుగు ఎట్లా రూపాంతరం చేసి చెప్పండి? ఒక చీతాకోక చిలకగా మార్చబడాలంటే దాని చుట్టూ ఏమి కావాలి చెప్పండి? గుయ్ 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 అని ఆ కందిరి గరిస్తే ఏమవుతుంది చెప్పండి? ఈ లోపల ఉన్న గొంగళి పురుగు, అసహ్యమైన పురుగు, అందహీనము కలిగిన పురుగు, అసహించుకునే పురుగు ఏమవుతుంది చెప్పండి? ఒక చీతాకోక చిలకగా రూపాంతరం చెందుతుంది. గొంగళి పురుగు అన్నప్పుడు ముట్టుకోవడానికి ఇష్టపడం, కానీ చీతాకోక చిలక మన ముందు ఎగురుతూ ఉంటే ఏం చేయాలనుకుంటుంది? దాన్ని పట్టుకోవాలని. మన మీద అది వాలితే ఆనందిస్తాం. పిల్లలందరూ కూడా ఆ చీతాకోక చిలుక దాన్ని పడి ఉరుకుతూనే ఉంటారు. కారణం ఏంటి? దట్ విల్ అట్రాక్ట్ యూ. అది నిన్ను ఆకర్షిస్తుంది. ఇదిగో చెడని దానికి కనుక నువ్వు గుయ్యి గుయ్యి అని వింటా ఉంటుంటే నువ్వు చెడిపోతావు. లేదు, రోజు దేవుని యొక్క మాటలతో నింపుకుంటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. అందుకని ఎప్పుడు కూడా 10 మంది గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర మీరు పోబాకండి. ఇది దేవుని నియమం, నా నియమం కాదండి. ఎవరైనా మంచి మాటలు, ఇద్దరు సహోదరులు కలిసి ఏం చెప్పుకోవాలి? వాక్యం గురించి డిస్కస్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? మానవ నైజం ఏంటి? ఆ బ్రదర్ ఇట్లా, ఏమిట్లా, ఆయన ఇట్లా, ఇదే మనం ముచ్చటంతా కూడా. దేవుడు అంటున్నాడు మరి ఏం చేయాలి? మరి దుష్టుల మార్గం నిలవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, నడవకూడదు, కూర్చోకూడదు. 3 మాటలు చెప్పాడు. ఇప్పుడు ఏం 2వ వచనం ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేంట్లో ఆనందించాలి? చెప్పే కబుర్లు ఆనందించాలా? సినిమాలో చూసే డబుల్ మీనింగ్ కలిగిన డైలాగులు విని ఆనందించాలా? లేకపోతే పక్కింటా చెప్పే కబుర్లు విని నేర్చుకోవాలా? లేకపోతే మరే దాంతో నువ్వు ఆనందించాలి? ఆ మాట మళ్ళీ చదువు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేంట్లో ఆనందించాలి? పాపములో కాదు, అపాసకుల మధ్య కాదు ఆనందించేది. వాళ్ళ గురించి చెబుతుంటే నువ్వు నవ్వడము కాదు. చెప్పే ఆమెకి ఎప్పుడు చూసినా చెడే, చెప్పే ఆయనకి ఎప్పుడు చెడే మాట్లాడతాడు. అందుకే వాళ్ళని అనుకరించకూడదు ఎప్పుడు కూడా. ఇది దేవుని మాటలు. అయితే దివారాత్రము దేవుని యొక్క వాక్యమును ధ్యానించినట్లయితే అతడు ఎట్లుంటాడు చెప్పండి? అతడు నీటి కాలంలో ఎరునా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. గోదావరి ఒడ్డున ఒక చెట్టు పెట్టండి, ఆ చెట్టుకు నీళ్ళు అని బాధ ఉంటుందా? ఎందుకు? ఈ ఏడాది పొడుగునా నీళ్లు పారుతూనే ఉంటాయి కదా. అది ఎండిపోయేది కదా, జీవనది గోదావరి. ఆ జీవనది పక్కన ఎప్పుడు చూసినా నీరు ఉండనే ఉంటాయి, ఆ చెమ్మ ఉండనే ఉంటుంది. ఆకు వాడిపోదు, తన కాలంలో ఫలమిస్తూ ఉంటుంది.
ఇదిగో మనమందరం కూడా ఫలమిచ్చే వారముగా ఉన్నామా, ఫలహీనులుగా మనం ఉన్నామా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేన్ని మనము చదువుతున్నాము, దేన్ని మనం అనుకరిస్తున్నాము, దేన్ని మనం వింటున్నాము? ఒకసారి మనం ఆలోచించాలి. నీవు నేను వినేది, చూసేది, గ్రహించేది దేన్ని గ్రహిస్తున్నాము? చెడునా, మంచినా? ఇగో చెడు నువ్వు గ్రహిస్తే నీ జీవితము బాధకరంగా ఉంటుంది. అయితే అతడు నీటి కాలం ఎర్ర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. తర్వాత ఏమైందంటే చెప్పండి. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయునదంతయు సఫలమగును. సఫలం, విఫలము కాదు. విఫలం అంటే ఏంటి? ఫెయిల్యూర్స్. సఫలం అంటే వాట్ ఎవర్ హీ డూస్, సక్సెస్ విల్ బి విత్ హిమ్. నీతో సక్సెస్ అనేది నీతో రావాలంటే దివారాత్రము దేవుని యొక్క గ్రంథాన్ని చదవాలి. అప్పుడు సక్సెస్. అతడు చేయునదంతయు, ఇక దానికి లిమిటే పెట్టలేదు. నువ్వు దేవుని సేవ చేస్తేనే ఆశీర్వదిస్తాను, లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తేనే ఆశీర్వదిస్తాను, నువ్వు దశమ భాగం ఇస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు మందిరం కట్టిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, మందిరానికి భూమి కొనిపెడితే నీకు ఆశీర్వదిస్తాను. లేదు, ఇది లేదు. దేనికి ఆశీర్వదిస్తాడు చెప్పండి? అతడు చేయునదంతయు. దీనివల్ల సఫలమవుతుంది. దుష్టుల నుంచి దూరంగా ఉన్నాడు, పాపుల నుంచి దూరంగా ఉన్నాడు, అపాస్తకుల నుంచి దూరంగా ఉన్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని చదివాడు. ఇదిగో సఫలత ఇచ్చేది దేవుడు. ఇదిగో సఫలత నీకు కావాలంటే దేవుని మాటలేని వినాలి, లేఖనాలనే పరిశీలించాలి, లేఖనాలనే చదవాలి, లేఖనాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారి దగ్గరికే పోవాలి. విమర్శించడము కాదు. కానీ ఈ దినాల్లో, చివరి దినాల్లో వాక్యము ఉండకుండా ఉన్న మందిరాలు కోకొల్లలు. వాటి దగ్గరికి ఎంతమంది పోతారంటే ఎంతోమంది కూర్చుంటారు. అక్కడ వాక్యం ఉండదు. వారి యొక్క అనుభవ జీవితం గురించే చెబుతూ ఉంటాడు. వారికి ఏదో ఆయన నచ్చిన కథే చెబుతూ ఉంటారు. వీళ్ళంతా దురదజీవులు కలిగిన ఆగిపోయా, ఇది నిజమా? సర్పంతో అభయం అన్నది ఇది నిజమా అన్నది. అదే నిజమనింది. ఏమైపోయింది చెప్పండి? డొప్పొక్కన కింద పడిపోయింది. ఇగో మనము కూడా దురద చెవులు కలిగిన వాళ్ళము కాకూడదు. ఉన్నది ఉన్నట్టుగా ఖండించగలిగినటువంటి సేవకుడు ఎవరో వారిని గుర్తుపట్టాలి. అదే నీ బాధ్యత. అక్కడే నువ్వు నేర్చుకుంటావు, అక్కడే నీకు మేలు కలుగుతుంది, అక్కడ నీలో సఫలత వస్తుంది, నీ ఆత్మీయ జీవితంలో మేలు కలుగుతుంది. అంతేగాని నన్ను అంటున్నారని నువ్వు పారిపోతే, ఎక్కడికి పోయినా పారిపోతే లాస్ట్ మిగిలిపోయేది ఏంటి చెప్పండి? ఏమీ లేదు, మిగిలేది ఏమీ కూడా లేదు. కాబట్టి ఆ రకంగా ఉండకూడదు. నువ్వు సఫలత కావాలంటే దేవుని గ్రంథాన్నే చదువు. ఇక మరొకటి, ఆయన నీ తోడుగా ఉండాలంటే 119వ కీర్తన 150వ వచనానికి రండి. 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపమును, దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. నా త్రోవకు వెలుగునయ్యున్నది. ఇదిగో దేవుని గ్రంథాన్ని చదివితే నువ్వు పాపాలు పడని. ఇదంతే ఒకటే మాట. ఈ మాట ఎంత గొప్ప మాట అంటే నీవు నేను అర్థం చేసుకో. నీ వాక్యమును నా పాదములకు దీపం, పాదాలకు దీపంగా ఉంటుందట. అంటే మనము చీకట్లో పోయేటప్పుడు ఇప్పుడు టార్చ్ లైట్లు అవసరం లేదండి. పాత రోజులు ఏమి ఉండేది చెప్పండి? ఎక్కడికైనా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోవాలంటే టార్చ్ లైట్స్ ఉండేటివి. టార్చ్ లైట్ వేసుకొని పోతేనే మనం గుంటలో కానీ ఎక్కడ కాలు బెనకకుండా, పామును తొక్కకుండా, తేలును తొక్కకుండా. ఇప్పుడు పాములు కనబడతలేదు, తేలుతో కనబడతలేదు. అసలు అన్నీ ఏమి బ్రహ్మాండమైన రోడ్లు, కళ్ళు మూసుకొని రాత్రిపడినాడు అలాంటి రోడ్లు. అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ఆశీర్వదించాడు మనందరినీ కూడా. మన పాదాలకి అటు ఇటు పోకుండా, కుడి ఎడమకు పోకుండా ఇదిగో ఆయన వెలుగులా నీకు ఉంటాడట. ఎందుకంటే నువ్వు ఆయన గ్రంథాన్ని చదువుతున్నావు కాబట్టి. నీ కాలు బెనకకూడదు, నీ కాలు లోయలో పడకూడదు, నీ కాలుకు మలినము కాకూడదు, నీ కాలుకు పెంట అంటుకోకూడదు అనంటే ఆయన వెలుగు నీకు కావాలి. ఇదిగో మనమందరము కూడా దేవుని యొక్క మార్గమును అనగా ఆయన మాటల్ని పరిశీలించి చదివినప్పుడు ఇదిగో ఆయన తోడ్పాటు నీకు కలిగి ఉంటుంది. మనమందరం కూడా గమనించాలి ఈ మాటల్ని. పరిశీలించి చదివితేనే, పరిశీలించి వింటేనే, బెరియా సంఘం వలె ఉంటేనే, రాజు వలె అనుదినము నువ్వు చదివితేనే, ఆ మొదటి కీర్తనలో చెప్పిన రీతిగా
దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపాసులు కూర్చుండక దివారాత్రము దేవుని యొక్క గ్రంథాన్ని చదివితే నీ జీవితంలో సఫలత ఉంటుంది. అందుకే మన జీవితంలో అడుగులు మన సొంతగా నడుస్తున్నాము. నాకు వెలుగు అవసరం లేదు, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది అని మనమందరం కూడా యేసుని పక్కబెట్టి నేనే నడుస్తున్నాము. కొంచెం దూరం పోతున్నాము, టపక్కన పడిపోతున్నాము, లేవలేకపోతున్నాము. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నా గ్రంథాన్ని చదివితే, నా గ్రంథానుసారంగా నువ్వు జీవిస్తే, ఇదిగో నీ జీవితంలో నీ అడుగులు తడబడకుండా, నీ అడుగుల్లో ఇబ్బంది కలగకుండా, నీకు కాలుకి ముళ్ళు కుచ్చుకోకుండా, నీ కాలుకు దెబ్బ తగలకుండా నేను వెలుగ్గా ఉంటాను. నా యొక్క వాక్యం నీకు వెలుగ్గా ఉంటుంది అని అంటున్నాడు. ఈ పాపలోకంలో నువ్వు నడవాలంటే, ఈ పాపలోకంలో నువ్వు జీవించాలంటే, పాప మాలిన్యం నీకు ఏమి అంటకుండా ఉండాలంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యంలో నువ్వు జీవించాలి. అప్పుడు మాత్రమే నీ జీవితము ధన్యకరమైన జీవితము. మనమందరం కూడా పరిశీలించి చదివే వారముగా ఉందాము. రెండో మాట చూద్దాము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వెలుగు, త్రోవలో వెలుగుంటాడట, వెలుగులా ఉంటాడట. ఇక చీకటి ఏది కూడా ఉండదు కాబట్టి చీకటి తలంపులు, చీకటి కోరికలు, చీకటి ఆలోచనలు ఏది కూడా నీకు రాదు. వెలుగైన దేవుడు నీతో ఉంటాడు. వెలుగైన దేవుడు నిన్ను వెలిగిస్తాడు. వెలిగించబడిన నువ్వే వెలుగుగా ఉంటావు. కాబట్టి వెలుగుగా ఉండాలంటే మనము లేఖనాల్ని పరిశీలించే వారముగా ఉందాము, పరీక్షించే వారముగా ఉందాము. ఇంకోటి, వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని పరిశీలనగా మనము విన్నట్టయితే మనకి ఏమి కలిగిద్దో ఒకసారి మనము చూద్దాము. వారు వీరు కాదు, యేసయ్యనే చూద్దాం. మత్తయి సువార్తకు రండి అందరూ కూడా. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడిన వాడై ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ లేకపోయినా ఆత్మ కలిగిపోయాడా? మనం కూడా ఎక్కడికి అరణ్యంలోకి పోతున్నాం. పాప లోకం అంటే ఏంటి చెప్పండి? అరణ్యమే. అరణ్యంలోకి మనం వెళ్ళాలి అంటే ఏమి కావాలి మనకి? దుష్టుల మార్గమును నడవక, అపాసులు కూర్చోడకుండా మరి మనం ఉండాలి అంటే ఏమి కావాలి మనకి? ఇదిగో నీకు నాకు మనందరికీ ఆత్మ కావాలి. ఎక్కడికి వెళుతున్నాడు? మళ్ళీ చదువు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇగో మనము కూడా ఆత్మ కలిగిన వారమై అరణ్యమనే ఈ లోకంలో మనం జీవించాలి. నేను అరణ్యంలో జీవించను, నేను పరలోకమైన జీవిస్తాను, పరిశుద్ధులుగా ఉంచడం నడవదు. ఈ గ్రంథాన్ని చదివి, గ్రంథాన్ని పరిశీలించి, గ్రంథం ప్రకారం గైకొని జీవిస్తే ఈ గ్రంథము నీకు దారి చూపిస్తుంది, వెలుగ్గా ఉంటుంది. అదే కాదు, నీవు ఆత్మ కలిగిన వాడవైతే పాపములో పడవు. మంచి ఒక ఉదాహరణ మళ్ళా మీకు ఉదయకాలం కూడా జ్ఞాపకం చేశాను, మరలా కూడా జ్ఞాపకం చేస్తాను. ఎంతమంది గూగుల్ మీట్కి వస్తున్నారో నాకు తెలియదు. బయట నుంచి 15-20 మంది బయట వాళ్ళే, హైదరాబాద్ అయితేమి, ఖమ్మం అయితేమి, లేకపోతే తిరుపతి అయితేమి, అదేంటి సామర్లకోట, మరి అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. మన వాళ్ళందరూ ఎంతమంది వస్తున్నారో మీ అంతరాత్మ తెలుసు. నా ఉద్దేశం మిమ్మల్ని నిద్రలేపి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు, కానీ మిమ్మల్ని ఆత్మీయంగా ఇంకా బలపరచాలని నా కోరిక. దాని కొరకు మిమ్మల్ని తెల్లవారుజామున లేపి మీ అందరి కొరకు నేను కూడా లేచి సిద్ధపాటు పడిగి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. 20-25 నిమిషాలు ఒక చిన్న విషయంతో. ఇదిగో ఇప్పుడు మనం కూడా పరిశీలన అనే మాట గురించి ఒక 45-50 నిమిషాలు మనం మాట్లాడుతున్నాం, బైబిల్లో రెఫరెన్స్ తీసుకొని. అయితే అనేక మంది వస్తున్నారు, మీరు చాలామంది రాలేకపోతున్నారు. రాత్రి 12-1 గంట దాకా టీవీలు చూస్తున్నారు, 1 గంట వరకు మందితో మాట్లాడుతున్నారు, 1 గంట వరకు తింటూ తాగుతూ ఉంటున్నారు. హాయిగా ప్రాతకాలం లేచి పండుకోవాల్సిన, లేవలసిన సమయంలో పడుకుంటున్నారు. దయతో మీ అందరికీ నా మనవి ఏంటంటే, మీ యవ్వన వయస్సులో కానీ, మీ మధ్య వయస్సులో కానీ, మీ వృద్ధాప్య వయస్సులో కానీ మీరు లేచి మోకరించి ప్రార్థన చేస్తేనే మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. యోబు గారు ఏం చేశాడు? తన కుమారులు ఏమైనా పాపము చేశారు అని ఏం చేశాడు? వేకువజామున లేచి బలర్పించేవాడు. మరి మీరు బలర్పిస్తున్నారా? మీ కుమారుల కొరకు, మీ కుమార్తెల కొరకు బలర్పిస్తున్నారా? లేదు నాకు చాలుగానే తిని పండుకుంటాను అనుకుంటున్నారా? ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా దినచర్య అలవాటు, ఉద్యోగంలో ఉన్నప్పుడు 5 గంటలకు లేచేవాడిని.
5 గంటలు లేచి మోకరించి ప్రార్థించి నా దినాన్ని దేవునికి అప్పగించుకుని వెళ్ళేవాడిని. ప్రభు పరిచర్యకి ఈ యొక్క మంచాలకు రాకముందు నుంచే ఆరంభించాను. 4 గంటలు లేవడం ఆరంభించాను. 4 గంటల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు 4:30 గంటలకే దేనికి రావాలి? గూగుల్ మీట్లోకి రావాలి. నాకు ప్రార్థించడానికి సమయం దొరకడం లేదు. ప్రభుతో ప్రార్థన చేశాను. ప్రభువా, నా నిద్రని తగ్గించి నాకు ఆరోగ్యం ప్రసాదించు. ఇప్పుడు దాన్ని ఏం చేశారకేనా 4 నుంచి 3:30 తీసుకెళ్ళాను. 3:30 గంటలు లేస్తున్నాను. 3:30 నుంచి 4:20-25 వరకు 4:30 వరకు ప్రార్థన చేసుకుంటున్నాను. నా కొరకు ప్రార్థించుకుంటున్నాను. నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. సంఘంలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇది అబద్ధమైన మాట కాదు. ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడు? దేవుని నిబంధన దగ్గర ఉన్నా. నేను ఈ పుల్పిట్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నాను. మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా మీ యొక్క ప్రతి అవసరత కొరకు వేకోజామలేసి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. మరలా ప్రభుతో వాగ్దానం చేస్తున్నాను. ఈ సమయం కూడా నాకు చాలడం లేదు ప్రభువా. ఇగో నూతన సంవత్సరంలో 3 గంటలు లేస్తాను. 3 గంటల నుంచి 4:30 గంటల వరకు సమాజం కొరకు, సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, వారి అవసరతల కొరకు, ప్రపంచము కొరకు, నా దేశము కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను. నాకు ఆరోగ్యము దయచేయి. ఈ నిద్రలేమితో నా ఆరోగ్యం చెడిపోకుండా కాపాడు ప్రభువా. ఎందుకు? ఎవరి కొరకు? నాకేమైనా అవసరతలు ఉన్నాయా? కాదు, దేవుడు నీ మీద పెట్టిన భారంని బాధ్యతగా వహించాలి. అంతేగాని దేవుడు నీ మీద పెట్టిన భారాన్ని హాయిగా ఆనందించడానికి, అనుభవించడానికి, నిద్రపోవడానికి కాదు. నిద్రపో, కానీ దేవుని కొరకు నువ్వు ఏమి చేస్తున్నావు అదే పరలోక ధర్మ నీకు. మనమందరం అనుకుంటున్నాం చాలామంది, నేను ఆదివారంకి వచ్చాను కాబట్టి అబ్బా బ్రతికిపోయాను, వచ్చే ఆదివారంకు బేఫికర్ అయిపోయిందిగా, మధ్యలో నాకు అవసరం లేదు. అది కాదు. నీవు నేను మందరము కూడా ప్రభు యొక్క సమీపంగా ఉండేవాళ్ళము కావాలి. నీ జీవితంలో సఫలత కావాలంటే గ్రంథాన్ని చదువు, మోకరించు, ప్రార్థించు, బలమును పొందుకో. నువ్వు అడిగితే దేవుడు ఇచ్చేటట్టుగా నువ్వు చేసుకో. అందుకే దావీదు మహారాజు ఎన్ని గంటలు లేచేవాడు చెప్పండి? రేయి వేకు జామున లేచి ప్రార్థించేవాడు. ఇదిగో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తు మీకు అవసరము. వాళ్ళు ఇబ్బంది పడ్డ మీకు అవసరం అనేది అనుకుంటే దయతో మీరు ఏకీభవించి ఉదయ కాలంలో లేవండి. ఏమీ కాదు. స్లీపింగ్ టైం ఏమో చెప్పండి, కంపాక్ట్ అవుతుంది. మీకు తెలుసా? సిఎన్జి గ్యాస్ ఏం చేస్తారు చెప్పండి? 10 లీటర్ దాన్ని ఏం చేస్తారు? తొక్కేస్తే అది ఏమవుతుంది చెప్పండి? చిన్నగా అయిపోతుంది. మన గ్యాస్ సిలిండర్లో ఎంతో గ్యాస్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు? కంప్రెస్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? అది దగ్గరికి వస్తుంది. అదే రీతిగా నువ్వు ఒకవేళ గినక లేస్తే ఏమవుతారికైనా నువ్వు 10 గంటలు పండుకున్నది 5 గంటల్లో సరిపోతుంది. నీకు బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. ఇదిగో దేవుని కొరకు మీరు త్యాగము చేయండి. మీ బిడ్డల కొరకు మీరు త్యాగము చేయండి. దేవునితో సాన్నిధ్యంగా ఉండండి. యేసు ఏం చేశాడో చూద్దామా, చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల అరణ్యంలో కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. హాయిగా తిని భుజించవయ్యా అంటుంది. ఈ 40 దినాలు ఉపవాసం ఉన్నోడికి ఒక్కరోజు ఎక్కువనండి. ఒక మాట ఆలోచించండి. వాడు సాతాను ఎట్లంటే మన బలహీనత ఏది ఉందో దాని మీదనే. ఇది ఉందనుకో కరెక్ట్గా 10 మందిని తయారు చేస్తాడు ఆ టైం కల్లా నిన్ను. ఇది ఉందనుకో మంచి మంచి దోస్తులు, దీనికి పోతేనే దోస్తులు రా అంటాడు. దయతో గమనించండి. నీ బలహీనత ఏదో. యేసయ్యకి ఇప్పుడు ఏ బలహీనత అంటే చెప్పండి? యేసయ్యకి ఏ బలహీనత ఉంది? ఎందుకు? 40 దినాలు పగళ్ళు రాత్రింబోళ్ళు ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఆకలి, ఆహారం కావాలి. ఇగో సాతాను మొదటిగా ఏ బలహీనత నీలో ఉందో ఆ బలహీనతతో మాట్లాడతాడు. యేసయ్యను శోధించినోడు నిన్ను శోధించలేడా? మన ఈజీగా శోధిస్తాడు. మన చుట్టూ ఉన్నాడు వాడంతా, మన కమ్మి ఉన్నాడు వాడంతా కూడా. దేవుని దూతలు ఇట్లా మనని కాపాడుతున్నారు కాబట్టి ఇంకా మనం గుంటలో పడిపోకుండా, సాక్ష్యం చెడిపోకుండా ఇంకా బ్రతుకుతున్నాం మనమందరం కూడా. ఆ దూతల చేతులే మన చుట్టూ లేకపోతే మనం ఎప్పుడో అయిపోయి మన సాక్ష్యం గంగలు కలిసిపోయేదే.
కాబట్టి యేసయ్య ఏమన్నాడో చూద్దాం. ఆ మాట అందుకాయన అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేని వల్ల ఈ మాటలు చెప్తున్నాడు? దేవుని మాటలు ఆయన హృదయంలో ఉన్నాయి కాబట్టి. సాతాను దేంతో హెచ్చరిస్తున్నాడు? పుస్తకంలో ఉన్నాయని అంటలేదు. పుస్తకంలో ఉన్న మాటలు ఆయన ఏం చేస్తున్నాడు? జవాబిస్తున్నాడు. ఇదిగో నీకు కూడా పాపం ఎదురొచ్చినప్పుడు, పాపం నీకు చేయాలని కోరిక కలిగినప్పుడు, పాప భీతి నీలోనికి వచ్చినప్పుడు, అది పాపమని దేవుడు నిన్ను హెచ్చరించిన మాట నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ పాపం నుంచి నువ్వు పారిపోతావు. ఒకవేళ గినక పాపం అంటే ఏదో నీకు అర్థం కాకపోతే, దేవుడు కృపామయుడు కదా, ఎన్నిసార్లు చేసినా చేస్తే ఆయన క్షమిస్తాడు క్షమిస్తాడు క్షమిస్తాడని నువ్వు అనుకుంటే, ఆయన క్షమించి 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 ఒకేసారిగా నా తోడు కాదని అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? మనలోనికి ఏమొస్తుంది చెప్పండి? భ్రష్ట మనసు వస్తుంది. తండ్రి ఏం చేశాడు? ఒక పిల్లాడు తండ్రి కొడుకు ఇద్దరు వ్యవసాయానికి వెళ్ళారు. అయితే ఆ తండ్రి ఎక్కడో దున్నుతూ ఉంటాడు. వీడు పొలగాడు కోతికి నానా పులి వచ్చి అన్నాడట. అబ్బో నా కొడుకును కాపాడాలని ఉరికొచ్చి వేశాడట. రెండోసారి మరలా నవ్వుతూ అన్నట, వట్టిగా అనాలన్నట. సరే అని తండ్రి తన పని చేసుకుంటా ఉన్నాడు. మళ్ళీ రెండోసారి అన్నాడు, నానా పులి వచ్చానట. మళ్ళా పరిగెత్తుకొని వచ్చాడు. మళ్ళా నవ్విండట, వెకిలి నవ్విండట. మూడోసారి సరిగా నిజంగానే పులి వచ్చింది. నానా పులి వచ్చిందంటే వీడికి పని లేదులే అనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? పులి ఏం చేసింది? వీడిని మింగేసింది. ఇదిగో నువ్వు కూడా నేను కూడా దేవుని నుంచి దూరం అయిపోతే ఏమి కాదులే ఏమి కాదులే ఏమి కాదులే, 1 2 సార్లేగా 3 సార్లేగా 4 సార్లే కదా అనుకుంటే మనం పోతా ఉంటుంటే దేవుడు అంటాడు, ఇక నీతో నడిచి రాలేనా, ఇక అయిపోయింది, నాతోటి కాదు. నిన్ను ప్రేమించాను, క్షమించాను, సరిచేయడానికి ప్రయత్నించాను. నీలో దుష్ట మనసు వచ్చింది, నీలో చీకటి కోణం వచ్చింది, ఇగో నేను నుంచి పక్కకి వెళ్ళిపోతానంటాడు. అప్పుడు ఆయన పక్కకు వెళ్ళిపోతే మనలోనికి వచ్చేది వాత వేయబడిన మనస్సాక్షి మనలోనికి వస్తుంది. అప్పుడు వాక్యం వినం, వాక్యాన్ని తప్పుపడతాము. వాక్యం బోధించేవాళ్ళు నా కొరకే బోధించారని మళ్ళీ వాళ్ళని తప్పుపడతాము. ఆ మందిరానికి దూరం అవుతాం, మరొక మందిరానికి వెళ్తాం, అక్కడికి వెళ్తాము. లాస్ట్కి ఏంటంటే వాక్యం చెప్పకుండా నవ్వించే ఒక సేవకుడు దొరుకుతాడు. అక్కడ పోయి అంటావు, అబ్బా ఇదిరా వాక్యం అంటే, ఇంతకాలం ఎక్కడికి పోయినా కానీ కాక పాపి 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 అని అన్నారు. అరే ఇక్కడ పాపం లేదంటుండి, ఇదేదో బాగుంది అనుకుంటా అక్కడే ఆకర్షితవుతావు. అక్కడ నీకు వాత వేయబడిన మనస్సాక్షి కలుగుతుంది. అయిపోయిన జీవితం అంతా. కాబట్టి జాగ్రత్తగా మనం అందరం కూడా ఉందాము. యేసయ్య అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించరని వ్రాయబడి ఉన్నదని. అంటే వ్రాయబడి ఉందంటే ఏం చేశాడు? చదివినానంటే కదా. వ్రాయబడి ఉందంటే చదివినట్టు కింద లెక్కనే కదా. అంటే మనము చదివినట్లయితే మనకు పాపం మనకి జ్ఞాపకం వస్తుంది. ఉండనేమ్మరా, ఏం కాలేదు, దాన్ని మనోడికి ఏం కాలేరా, క్రమశిక్షణ చేయాలి. రైట్. కాబట్టి ప్రియ సంగమా, లేఖనాలను పరిశీలిస్తున్నాముగా మనం లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. లేఖనాలను పరిశీలించి చదివే వారముగా ఉందాము. దేవుని చిత్తాన్ని గ్రహించే వారముగా ఉందాము. లేఖనాలను పరిశీలించక చదవక రాజులాంటి వాడు మార్గము తప్పకూడదంటే లేఖనము చదవన్నాడు. అపోస్తలైన పౌలు శీలలు వాక్యము చెబుతున్నప్పుడు బెరియా సంఘం అంతా కూడా వారందరూ కూడా అది కరెక్టా కాదని వారు చూసుకున్నారట. ఇదిగో నీవు నేను కూడా లోకములో వింత వింత వార్తలు వింటున్నాము. ఈ వార్తలతో మనము ఏకీభవించే వారము కాకుండా లేఖనాన్ని చదివే వారముగా ఉందాము, పరిశీలించే వారముగా ఉందాము. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని మహిమార్థమై జీవించే వారముగా ఉందాము. అందరము కూడా తలలు వంచుకుందాము. వాక్య ఫలింపు నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మీ హృదయంలో ఒక్కసారి ఆలోచించండి, ప్రార్థించండి. అవును ప్రభువా, ఇదిగో నేను ఇంతకాలము నీ యొక్క గ్రంథాన్ని చదవలేదు, నీ గ్రంథాన్ని చదివాను కానీ పరిశీలించాను కానీ దాన్ని గైకొనలేదు. ఇదిగో ఈ దినము నుంచి నీ గ్రంథాన్ని చదువుతాను, నీ గ్రంథాన్ని వింటాను, నీ గ్రంథాన్ని పరిశీలిస్తాను అని మనము దేవుని యొక్క పాదాల చెంత వాగ్దానం చేసి బెరియా సంఘం వలె రాజులకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా యేసయ్య చదువుకున్న రీతిగా మనము కూడా చదువుకొని దుష్టుల మార్గమున నడవక
పాపులు కూర్చుని చోట కూర్చుండక, అపాసకులు కూర్చుని చోట కూర్చుండక, నిలబక కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎర్ర నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుడను. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏమైనా వెలితి ఉందా? నీ జీవితమైన సఫలత ఉన్నదా? ఎందుకు ఉందో తెలుసా? గ్రంథాన్ని చదవడం లేదు, గ్రంథాన్ని అనుకరించడం లేదు, గ్రంథాన్ని గైకొనడం లేదు. ఇంకా దుష్టుల ఆలోచనతో పని నడుస్తున్నాం. ఇంకా పాపల మార్గంలో మనం కూర్చుంటున్నాము. ఇంకా అపాసకులు కూర్చుని దగ్గర మనం ఉంటున్నాము. నడవక నిలవక కూర్చోకుండా నిన్ను నన్ను ప్రేమించి ఇదిగో ఎంతోమంది యొక్క త్యాగ ఫలితమైన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉండగా దినమునకు కనీసం 1 గంట అయినా చదవడానికి ఇష్టపడదాము. అందరము ఈ యొక్క దేవుని దగ్గర వాగ్దానం చేసి వెళ్దాము, ప్రార్థన చేసుకుందాము. ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా కనికరమైన తండ్రి, జీవాధిపతినైనా ఇంతవరకు మాకు తోడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ నేటి దిన నుండి అయినా మరి నీ వాక్యములను చదివి పరిశీలించేలాగా నీవే సహాయం చేయం. దాని ద్వారా వచ్చిన యొక్క దాని ద్వారా అనుదినం నూతనంగా ఎదిగే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచడం పెట్టుకుంటాం ప్రభావ. మరి మేము ఎక్కడ తప్పిపోతున్నాము దయతో జ్ఞాపకం చేసుకో. మరి యొక్క దుష్టుల ఆలోచన నుంచి మరి అపవాసాలను కూర్చొని చూడండి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాం ప్రభావ. మరి దినదినం అభివృద్ధి పొందులాగా నీవే సాయం. మరి నీటి కాలువలను ఎవరన్నా ఎలాగైతే చెట్టు నాటబడి ఉంటుంది దాని ద్వారా ఫలించేలాగా నీవే మాకు సహాయం చేయము. మరి మా మధ్య ఏమైనా వాతావేయబడిన మనసు ఉంటే మా మధ్యను తీసివేయము. నేటి దినం నుండి నూతనంగా ఫలించేలాగా నీ యొక్క నీ అందు దినదినం అభివృద్ధి చెందులాగా నీకై ఫలించలాగా నీవే మాకు సహాయం చేయం. నేటి దినం నుండి అయినా మరి వాక్యం సరిగా చదివి దాన్ని గ్రహించలాగా నీవే మాకు సహాయం చేయం. ఇత్తబడిన వాక్యం బట్టి నీకు వందనాలు. నీవే సంఘం సరిహద్దులు నీవే విశాలపరచం, దినదినం అభివృద్ధి చెందలాగా నీవే సహాయం చేయం. గూగుల్ మీట్ను అభివృద్ధి పరచం నీవే సహాయం. నీ దాసులు చేస్తున్న సేవపరచం జ్ఞాపకం చేసుకో. మా మధ్య ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారందరినీ జ్ఞాపకం చేసుకో. నీవే ఎవరైతే బలహీనతలుగా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకో. నీవే వివాహాలు కొంచెం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు దయతో జ్ఞాపకం చేసుకో. మరి సంతానం లేని బిడ్డలు ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసి గర్వఫలం ఇచ్చిన గొప్ప దేవుడు నైనా మహిమరాజు నీకెంత వారి మరి దీన్ని ఎంతవరకు కాపుదల కింద భద్రత తెచ్చి వచ్చిన వారిని బట్టి వచ్చిన వారిని బట్టి ఇంత వందనాలు. మరి ఎవరైతే రాలేకపోయి ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేస్తూ మరొక సమయం నీవే దయచేయం. నీవే తోడుగం వారమంతటి నీ హస్తాలకు అప్పచెప్పుకోండి. నీవే తోడుగంలోని మాకు ఇచ్చిన సమయాన్ని సహవాసాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.